దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ చక్కటి సమయం మందు కొద్ది సమయం పాటు మన వాక్య భాగంలోనికి వెళ్ళి ప్రతి వారము దేవుడు మనతో మాట్లాడుతున్న రీతిగా దేవుడి దినాన మనతో ఏం మాట్లాడినాయన్నాడో మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం ప్రతి వారం. మోషే గారి తర్వాత ఇజ్రాయేలీలను నడిపించే నాయకుడిగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అనంటే యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువను ఎన్నుకుని యెహోషువ ద్వారా దేవుడు తన బిడ్డలను నడిపించాలని, వాగ్దాన భూమికి వారి ద్వారా ఆయన వారిని తీసుకుని వెళ్ళాలని ఆయన ఆలోచించినట్టుగా, ఆయన ప్రణాళిక పన్నినట్లుగా, ఆయన చిత్తాన్ని యెహోషువ ద్వారా నెరవేర్చాలి అన్న ఆలోచన కలిగినట్లుగా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇజ్రాయేలు ప్రజల్లో అనేక మంది జ్ఞానవంతులు ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజల్లో అనేకులు విద్యావంతులు ఉన్నారు, అనేకులు యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజల్లో యుద్ధ వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. అయితే దేవుడు యెహోషువను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు అనేది ప్రశ్న. యెహోషువకు మాత్రమే ఎందుకు వాగ్దానం చేశాడు దేవుడు? యెహోషువను మాత్రమే ఎందుకు ఆయన ఒక లీడర్గా నిలబెట్టాలనుకున్నాడు, ఒక నాయకునిగా నిలబెట్టాలనుకున్నాడు? యెహోషువకి నాయకత్వపు లక్షణాలు ఉన్నాయా? మనము నాయకుల్ని ఎన్నుకునేటప్పుడు నాయకత్వపు లక్షణాలు చూసి మనం ఎన్నుకుంటాం. మనం నాయకుల్ని ఎన్నుకునేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చూసి మనము ఎన్నుకుంటాం. కానీ దేవుడు యెహోషువని ఒక నాయకుడిగా ఎందుకు ఎన్నుకున్నాడు? యెహోషువలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? యెహోషువ ఎలా నాయకుడు కాగలిగాడు? యెహోషువ దేవుని చేత అంత పెద్ద గొప్ప బాధ్యతలు అప్పగించగలిగిన క్వాలిటీస్ యెహోషువలో ఏమున్నాయి? యెహోషువ ఒక యవన కాలం ముందున్న వ్యక్తి. యెహోషువ అంత అనుభవజ్ఞుడు కాదు. యెహోషువ అంత ఏవో అనుభవాలతో ఏదో విద్యాభ్యాసంతో కూడిన ప్రొఫైల్లో ఏమో మనకి తెలియదు, ఎక్కడ వ్రాయబడలేదు పిల్లలు. కానీ యెహోషువని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు మనం ఆలోచిస్తూ వెళితే, దేవుడు తనకిష్టమైన వారికి ఆయన బాధ్యతలు అప్పగిస్తాడు. ఏమిస్తాడు దేవుడు? ఆయనకిష్టమైన వారిని ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయనకిష్టమైన వారిని ఆయన లేపుతాడు. ఆయనకిష్టమైన వారికి ఆయన బాధ్యతలు అప్పగిస్తాడు. యెహోషువకి దేవుడు చేసిన ప్రమాణం ఏంటి అని అంటే, ఏం చేశాడు ప్రమాణం? ఏం చేశాడు వాగ్దానం? యెహోషువకి ఏం వాగ్దానం చేశాడు? మోషేకు తోడయుండినట్లుగా నేను నీకు కూడా తోడయుండి ఇజ్రాయేలీలందరి ఎదుట ఈ దినాన్ని నేనేం చేయబోతున్నాను? నిన్ను హెచ్చించబోతున్నాను, నిలబెట్టబోతున్నాను. ఏంటి యెహోషువలో హెచ్చించే క్వాలిటీస్? యెహోషువలో దేవుడు నిలబెట్టుకున్న క్వాలిటీ ఏంటి అని మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచిస్తే దేవుడు చాలా చక్కటి మాటలను మనతో మాట్లాడుతూ వస్తాడు. చూద్దాం. ఏబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. ఏబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. ఏబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనాన్ని మాట్లాడుతున్నాడు చూడండి. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఒకసారి గొప్ప మాట చెప్పిన దేవాది దేవునికి చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు ఎంత చక్కటి మాట మనకు చెప్పాడో చూడండి. మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నారా? మిమ్మల్ని దేవుడు హెచ్చించాలనుకుంటున్నారా? మీ పేరుని దేవుడు హెచ్చించాలనుకుంటున్నారా? అంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఎవరిని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడంటే, ఆయన ఉన్నతమైన స్థితిలో ఎవరిని నిలబెడతాడు అనంటే, ఎవరిని ఆయన హెచ్చిస్తాడు అనంటే చెప్పండి, దీనులను ఆయన హెచ్చిస్తాడు. ఆమేన్. ఎవరిని హెచ్చిస్తాడట? దీనులను ఆయన హెచ్చిస్తాడు. దీనత్వము కలిగిన వారిని, తగ్గింపు మనస్తత్వం ఉన్న వారిని, ఇదిగో తగ్గించుకొనగలిగిన వారిని, దేవుని ఎదుట, మనుషుల ఎదుట దీనత్వము కలిగిన వారిని ఆయన చూస్తాడు, ఆయన హెచ్చిస్తాడు. ఇదిగో ఆయన నిలబెట్టి ఆయన ఏమంటాడు తెలుసా? మోషేకు తోడై ఉండినట్టుగా చెప్పండి, నేను నీకు కూడా తోడై ఉంటాను. ఈ దినాన ఇశ్రాయేలీయులందరి ఎదుట నేను నిన్ను
హెచ్చిస్తాను, గొప్ప చేస్తానని దేవుడు ఎందుకు సెలవిచ్చాడో తెలుసా? దేవుడు యెహోషువతో ఎందుకు మాట్లాడాడు అని అంటే, యెహోషువలో మొట్టమొదట దేవుడు చూసింది చెప్పండి, దీనత్వం. ఏం చూశాడు? దీనత్వం. ఒకవేళ దీనత్వం లేకపోతే ఏం చేసి ఉండేవాడంటే, యోర్దాను ఎదురుగా వచ్చినప్పుడు ఇజ్రాయేలీల పెద్దలందరూ వచ్చాడు. ఆ మోషేలా మళ్ళా వచ్చాడు. ఆ మోషే ఎర్ర సముద్రంలో కాపాడి తీసుకొచ్చాడు. వీడు మనల్ని ఎక్కడ ముంచేస్తాడు? యోర్దాన్లో ముంచేస్తాడు అన్నప్పుడు యెహోషువ ఏం చేసి ఉండేవాడు తెలుసా? పైన పడి విపరీతం కొట్టుండేవాడు. ఇశ్రాయేలు గొడవ వేసుకుని ఉండేవాడు. కానీ యెహోషువలో ఏముందో తెలుసా? దీనత్వం ఉంది. దేవుడు దీనత్వాన్ని చూశాడు. దేవుడు యెహోషువలో ఏం గమనించాడు అని అంటే, దీనత్వాన్ని ఆయన చూశాడు. ఆ దీనత్వము ఏం చేసిందంటే ఇజ్రాయేలీల పైన నాయకునిగా నిలబెట్టింది. ఆమేన్. ఇజ్రాయేలీల పైన యెహోషువని ఒక నాయకునిగా నిలబెట్టింది. దీనత్వం లేదనుకో మనల్ని ఏమంటారంటే, ఒకసారి నేను చూశాను, నేను అనలేదులేండి, మాటకు ముందు ఒక మాట, మాటకు తర్వాత ఒక మాట, ఫాస్ట్గా మాట్లాడుతుంటే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎందుకు వీడు కుక్క గరిచినట్టు గరుస్తున్నాడు? ఏమంటారు చెప్పండి? ఎందుకు వీడు కుక్క గరిచినట్టు గరుస్తున్నాడు అంటున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, మనం ఎంత దీనత్వం కలిగి ఉంటామో, మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు. ఆమేన్. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని అంత నిలబెడతాడు. యెహోషువ గొప్ప నాయకుడు కావడానికి, యెహోషువ మోషే లాంటి నాయకుడిగా నిలబడడానికి, దేవుడు ప్రామిస్ చేయడానికి కారణం ఏంటన్నా కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ఏం కనబడుతుందో తెలుసా? యెహోషువలో ఉన్న లక్షణం దీనత్వం కనబడుతుంది. మరొక మాట మనం చూడగలిగితే ఆయన ఏమంటాడంటే, యోబు గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఏం చేస్తాడట? మళ్ళా చదవండి, అందరూ చదవండి ఒకసారి. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు ఏం జరిగిస్తాడట? న్యాయము జరిగిస్తాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. మనలో దీనులైన వారిని ఆయన కాపాడును గాక, మనలో దీనత్వాన్ని ఆయన దయచేయును గాక, మనల్ని కూడా యెహోషువ వల్లే ఒక నాయకుడిగా మనల్ని దేవుడు నిలబెట్టును గాక. ఆయన అంటున్నాడు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? దీనుల పట్ల ఆయన ఏం చూపిస్తాడట? ఎలా ఉంటాడట? పోనీ భక్తిహీనులు ఆయన ఏం చేస్తాడట? భక్తిహీనులు ఏం చేస్తాడట? చదవండి, చూసే చదవండి. కాపాడడు. తర్వాత ఆయన దీనులకు న్యాయము జరిగిస్తాడు. ఆయన దీనులకు ఏం జరిగిస్తాడట? న్యాయం జరిగిస్తాడు. అందుకే ఇజ్రాయేలీల పట్ల దేవుడు తోడై ఉంటూ వచ్చాడు. భక్తిహీనులందరికీ తోడై ఉండకుండా ఎవరికి న్యాయం జరిగించాడు దేవుడు? భక్తిహీనులను నిర్మూలన చేస్తూ యెహోషువ పక్షాన దేవుడు నిలబడ్డాడు. ఆమేన్. యెహోషువ పక్షాన దేవుడు నిలబడ్డాడు. యెహోషువ పక్షాన దేవుడు నిలబడి యెహోషువకి ఏమి చేస్తూ వచ్చాడో తెలుసా? ఏం చేస్తూ వచ్చాడు? న్యాయము జరిగిస్తూ వచ్చాడు. ఏ వైపు వెళ్ళినా, ఎటువైపు వెళ్ళినా యెహోషువకి దక్కింది ఏంటో తెలుసా? విజయమే. ఏం దక్కింది? విజయమే. ఎక్కడ ఓటమన్నది లేదు, ఒకే ఒక్క చోట తప్ప. ఎక్కడ? హాయి పట్టణం మీద. ఆ హాయి పట్టణం మీద భయంకరమైన ఓటమి రావడానికి కారణం కూడా ఎవరు తెలుసా? ఎవరు? యెహోషువ కాదు. ఎవరు? ఆకాను కారకుడయ్యాడు. కానీ యెహోషువ ఎప్పుడైతే ఆకానును తొలగించుకున్నాడో, ఆకాను నుండి విడుదల కలిగించాడో, ఆ తర్వాత విజయ పదములో ఇజ్రాయేలు నడిపించే గొప్ప నాయకుడిగా యెహోషువ నిలబడ్డాడు. యెహోషువని దేవుడు ఉన్నత స్థితికి ఎత్తుతూ వచ్చాడు. చేసిన వాగ్దానాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు, తోడై ఉంటూ వచ్చాడు. ఇజ్రాయేలీలందరి ఎదుట యెహోవాను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతూ వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, దీనులను దేవుడు ఎక్కడ ఉంచుతాడట? మొదటిగా మనం చదువుకున్న యోబు గ్రంథం, ఆయన దీనులను ఎక్కడ ఉంచుతూ వస్తాడట? ఉన్నత స్థలంలో ఉంచుతూ వస్తాడట. యెహోషువకి దేవుడు చేసిన ప్రమాణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులందరి ఎదుట నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను నేను గొప్ప చేస్తాను, నిన్ను ఉన్నతమైన స్థలములో ఉంచుతాను. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎవరిని తీసుకున్నా
ఉన్నత స్థితికి ఎదిగిన వారిని ఎవరిని తీసుకున్నా వాళ్ళలో మొట్టమొదట కనపడే క్యారెక్టర్ ఏంటో తెలుసా, క్వాలిటీ ఏంటో తెలుసా, ఏంటి? దీనత్వం. అన్నలు అనుకున్నారట యోసేపు నమ్ముతుంటే పీడ ఒకదిగిపోయింది, రేపటి నుంచి ఏముండవు మనకి, కలలు గనేవాడు ఉండడు. ఆ తర్వాత అమ్మేస్తుంటే వీళ్ళు అనుకున్నారట వీడు పోతే ఇక మనకి రోజు కలలు గని చెప్పేవాడు ఉండడు అనుకొని అమ్మేస్తుంటే యోసేపు ఏం చేశాడు చెప్పండి? తిరగమల్లలేదు. యోసేపు ఏం చేశాడు చెప్పండి? కొట్టలేదు, జగడమే లేదు. యోసేపులో ఏం కనపడిందో తెలుసా? దీనత్వం కనపడింది. అందుకే దేవుడు గొప్ప చేశాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరిలో కనపడేది ఏంటి అని అంటే దీనత్వం. భక్తిహీనులు ఏం చేస్తాడట దేవుడు? భక్తిహీనులు ఏం చేస్తాడట? భక్తిహీనులు ఏం చేస్తాడట? పెద్దగా చెప్పండి. ఏం చేస్తాడట? కాపాడడు. ఏం చేయడట? కాపాడడట. అందుకే దేవుడు అన్నాడు హాయి పట్టణంలో ఒక్కడు మిగలకూడదు. ఎందుకు అని అంటే ఆయన చెప్తాడు వాళ్ళు భక్తిహీనులు. ఏంటట? వాళ్ళు భక్తిహీనులు కనుక హాయి పట్టణంలో ఎవడు మిగలకూడదు అని అంటాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు భక్తిహీనులను ఏం చేయడో తెలుసా? కాపాడు. ఇది కృపాకాలం గనుక మారాలని, వాళ్ళు కూడా ప్రభు చెంతకు రావాలని ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే కృపను కురిపిస్తూ కాపాడుతూ వస్తున్నాడు. ఏం చేస్తూ వస్తున్నాడు? కృపను కురిపిస్తూ కాపాడుతూ వస్తున్నాడు. కారణం కూడా ఒకటే, ఏంటో తెలుసా? వాళ్ళు కూడా భక్తి పరులు కావాలని, వాళ్ళు కూడా ఏం కావాలని తెలుసా? మారు మనసు పొందాలని, వాళ్ళు కూడా రక్షణ పొందాలని, వాళ్ళు కూడా ప్రభు యొక్క శరీరంలో పాలు పంపులు పొందాలని, ప్రభు యొక్క రక్తంలో పాలు పంపులు పొందాలని, వాళ్ళు కూడా దేవుని యొక్క రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలన్న ఒక్క ఆలోచన తప్ప వేరొక ఆలోచన లేనే లేదు. మనం ఏమనుకుంటామంటే భక్తిహీనుడు బాగుపడుతున్నాడు, నేనేం చేస్తున్నాను? పాడైపోతున్నాడు. భక్తిహీనుడు బాగుపడుతున్నాడు, నేనేమో దిగజారిపోతున్నానని మనం అనుకుంటాం. లేదు, భక్తిహీనులు ఎక్కువ కాలం వర్ధిల్లరు. వాళ్ళకు ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఎంతవరకు? మార్పు నుండేంత వరకే, దేవుని యొక్క ఖడ్గం వచ్చేంత వరకే. ఆ తర్వాత భక్తిహీనులు భూమి మీద నిలబడరు. అందుకే దేవుడు అంటాడు ఇదిగో దీనులను నేను పైకి లేపుతాను. తర్వాత ఇంకా మనం చూడగలిగితే పేతురు గారి పత్రికలో దేవుడు ఏమంటాడంటే, పేతురు గారి పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, చిన్నపిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరి ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఏం ధరించుకోవాలట? దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఏం చేయాలట? దీనత్వం అన్న వస్త్రాన్ని మీరు ధరించుకోండి. మళ్ళా చెబుతున్నాను, ఏం ధరించుకోవాలట? దీనత్వం అన్న వస్త్రాన్ని ధరించుకోండి. ఎందుకు అనంటే మిమ్మల్ని చూడగానే పైకి కనపడేది ఏంటో తెలుసా? ఏంటి? వస్త్రాలు. అందుకే ఆయన అన్నాడు వస్త్రము, దీనత్వమునే వస్త్రముగా మీరు ధరించుకోండి. ఎదుటి వారు మిమ్మల్ని చూసినప్పుడు ఏం కనపడాలో తెలుసా? ఏం కనపడాలి? దీనత్వం కనపడాలి. ఎదుటి వారు మిమ్మల్ని చూసినప్పుడు ఏం కనపడాలి? దీనత్వమే మీ పై వస్త్రంగా కనపడాలి. అప్పుడప్పుడు పోలీసు వారిని చూడండి, చూడగానే ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటాం? పోలీసు వాళ్ళు అనుకుంటాం. కారణం ధరించిన వస్త్రం. అప్పుడప్పుడు స్కూల్ పిల్లలను చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా? వెంటనే ఏ స్కూల్లో కూడా చెప్పేస్తాం. కారణం ధరించిన వస్త్రం. అనేకమైన వృత్తులలో ఉన్న వారిని మనం చూడగానే మనం రికగ్నైజ్ చేస్తాం, గుర్తుపట్టేస్తాం. కారణం ఏంటి అని అంటే వాళ్ళు ధరించుకున్న వస్త్రం. యెహోషువ పైన ఒక వస్త్రం కనపడుతుంది. ఏంటి ఆ వస్త్రం అంటే దీనత్వం అన్న వస్త్రం. దీనత్వం అన్న వస్త్రం. ఆ దీనత్వం అన్న వస్త్రాన్ని చూసి దేవుడు ఏమన్నాడు అని అంటే యెహోషువతో, యెహోషువ నిన్ను ఇశ్రాయేలీయుల ఎదుట హెచ్చించబోతున్నాను, గొప్ప చేయబోతున్నాను. నీ దీనత్వాన్ని బట్టి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాను. భక్తిహీనులకు నేను తోడుండను. ఏమన్నాడు ఆయన? భక్తిహీనులు ఏం చేస్తాడట? వారి ప్రాణములు ఏం చేయడట? కాపాడట. ఇక్కడ పేతురు గారి మొదటి పత్రికలో చూడండి, దేవుడు అహంకారులను చెప్పండి ఎదిరించి ఏం చేస్తాడట? దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడట. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు.
ఈరోజు మనం కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దీనత్వం అన్న వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుని కృప మన పట్ల ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? చెప్పండి. దీనత్వం అన్న వస్త్రాన్ని ధరించుకోవాలి. ఈరోజు మన పట్ల కృప లేదు అంటే కారణం ఏంటో తెలుసా? ఏముండదు మన పట్ల? దీనత్వం అన్న వస్త్రం లేదు. దీనత్వం అన్న వస్త్రాన్ని మనం ధరించుకోవాలి అంటున్నాడు. దీనత్వం అన్నది చాలా క్వాలిటీతో కూడినది. మనకి ఒక పాట ఉంది, ఎంత దీనాతి దీనమో. చెప్పండి. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుచున్నది. యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఏం కనపడుతుందో తెలుసా? ఏం కనపడుతుంది? దీనత్వం కనపడుతుంది. క్రైస్తవులమైన మనం, ప్రభు యొక్క రక్తములో కడగబడిన మనం, ప్రభు యొక్క ఇదిగో బల్లలో పాలు పంపులు పొందేటటువంటి మనం, ఆయన శరీరాన్ని తీసుకునే మనం, ఆయన రక్తాన్ని ఇదిగో పానం చేసేటటువంటి మనం ఏ వస్త్రాన్ని ధరించుకోవాలి అని అంటే దీనత్వం అన్న వస్త్రం ధరించుకోవాలి. మనం చూసిన వెంటనే ఎవరు గుర్తుకు రావాలో తెలుసా? ఎవరు గుర్తుకు రావాలి? యేసుక్రీస్తు గుర్తుకు రావాలి. ఆయన పుట్టుకలో దీనత్వం ఉంది, ఆయన పెరిగేటప్పుడు దీనత్వం ఉంది, సిలువకు వేసేటప్పుడు కూడా ఆయనలో ఏం కనపడుతుందో తెలుసా? దీనత్వం కనపడుతుంది, ఆయనలో దయ కనపడుతుంది. పేతురు గారు చూడండి, కత్తి తీసి ఆ మల్కు అన్న దాసుని యొక్క చెవి నరికిన వెంటనే ప్రభు ఏం చేశాడు తెలుసా? నన్ను పొడవడానికి కత్తి తెచ్చాడు, ఈడు అయిపోయాడు, చెవి తెగిపోయిందని సంతోషపడ్డాడు ప్రభు ఏం చేశాడు? దీనత్వాన్ని చూపించాడు. అక్కడ ప్రభు ఏం చేశాడు? ఆ చెవిని అలా పట్టుకొని స్వస్థపరిచాడు, ఆ చెవిని అతికించాడు. అప్పుడు పేతురుతో అన్నాడు, పేతురు నీ కత్తి నీ వరలో ఉంచు, కత్తి పట్టినవాడు చెప్పండి కత్తితోనే వెళ్ళిపోతాడు అన్నాడు. ప్రభులో ఏం కనపడుతుందో తెలుసా? సిలువకు వేయబడేటప్పుడు, కొరడా దెబ్బలు తినేటప్పుడు, ఇదిగో ఆయన బల్లెపు పోటు పొడవబడేటప్పుడు, ఆయన తలపైన ముళ్ళ కిరీటం ఉంచబడేటప్పుడు ఆయనలో ఏం కనపడుతుందంటే దీనత్వం కనపడుతుంది. ఆయన పరారై వెళ్ళిపోవచ్చు, ఆయన తిరగమల్లి కొట్టొచ్చు, అన్యాయంగా నన్ను సిలువకు వేస్తున్నారని ఆయన కూడా వాదించవచ్చు, కానీ ఆయన వాదించలేదు. ఆయన ఎలా నిలబడ్డాడో తెలుసా? దీనుడుగా నిలబడ్డాడు. ప్రియులరా, చప్పలు కొడితే ఉన్నామని మహిమపడతాం. ఆయన ఎలా నిలబడ్డాడో తెలుసా? దరిద్రుడుగా నిలబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? మనలో దీనత్వం చూడాలని. ఎవరిలో దీనత్వం చూడాలని? మనలో దీనత్వం చూడాలని, మనం దీనమన్న వస్త్రం ధరించుకోవాలని. ఒకవేళ ఆయన దీనత్వాన్ని చూపకపోతే ఈరోజు మనం ప్రశ్నిస్తాం, నేనెందుకు దీనుడిగా బ్రతకాలి? నేనెందుకు దీనత్వాన్ని చూపించాలి? నేనెందుకు దీనత్వం అన్న వస్త్రాన్ని ధరించుకోవాలని ఇది మనం పరిశీలించవచ్చు. ఈరోజు మనం ప్రశ్నించవచ్చు ప్రియులారా. అందుకే ఆ ప్రశ్న లేకుండా ఆయన ఏం చేశాడో తెలుసా? దీనత్వాన్ని కనపరచాడు, మన పట్ల దీనత్వాన్ని కనపరచాడు. మనందరికీ తెలుసు, కేరళ నన్స్ ఇద్దరిని ఛత్తీస్గఢ్లో దుర్గ్ అన్నటువంటి ఒక రైల్వే స్టేషన్లో ఇద్దరు నన్స్ని అరెస్ట్ చేశారు. చూసారా న్యూస్ మీరు? దేశవ్యాప్తంగా భయంకరమైన రచ్చ మొదలైంది ఎప్పుడైతే ఆ ఇద్దరు నన్స్ని అరెస్ట్ చేశారు. రోమన్ క్యాథలిక్ కి సంబంధించిన క్రైస్తవ స్త్రీలు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరిని దుర్గ్ రైల్వే స్టేషన్లో దుర్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మత మార్పిడులకు పాల్పడ్డారు. దేనికి పాల్పడ్డారట? మత మార్పిడులకి, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు, అందుకే మేము అరెస్ట్ చేశామని ఒక ఫేక్ అలిగేషన్ వాళ్ళ పైన వేశారు. ఒక ఫేక్ అలిగేషన్ వాళ్ళ పైన వేశారు. ఫేక్ అలిగేషన్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే మరలా చెప్తాను. ఫేక్ అలిగేషన్, వాళ్ళు మత మార్పిడి చేయలేదు. నన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? నన్స్ అంటే దేవుని కొరకు, సమాజం కొరకు వారిని వారు సమర్పించుకున్నవారు. వారు వివాహం చేసుకోరు. స్త్రీలు ఇద్దరు కూడా వాళ్ళు వివాహం చేసుకోరు, వాళ్ళకి పిల్లలు ఉండరు, వాళ్ళకి నెక్స్ట్ భవిష్యత్తు ఉండదు. వాళ్ళు ఎక్కడ బ్రతుకుతారో తెలుసా? మందిరంలో బ్రతుకుతారు, మందిరంలోనే చచ్చిపోతారు. మందిరమే వాళ్ళని వ్యత్యాస్తుంది, వాళ్ళకి సంస్కారాలు అన్నీ చేస్తుంది. వాళ్ళ జీవితం ఎంతకాలం బ్రతుకుతారో అంతకాలం బీద ప్రజల కొరకు, ఇదిగో సమాజం కొరకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాలను, ఇదిగో దేవుడు పెట్టినటువంటి ఆ
ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క బైబిల్ గ్రంథంలోని అనేకమైన ఆజ్ఞలను వారు పాటిస్తూ సమాజానికి మంచి చేయడానికి వాళ్ళను వాళ్ళు సమర్పించుకుంటారు. వాళ్ళని ఏమంటారు తెలుసా? నన్స్ అంటారు. వాళ్ళకి ఇల్లులు ఉండవు, వాళ్ళు కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చేస్తారు, తిరిగి మరలా కుటుంబం దగ్గరకు వెళ్ళరు. వాళ్ళకి తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు, వాళ్ళకి కుటుంబాలతో సంబంధాలు ఉండవు. వాళ్ళు చచ్చేంత వరకు ఎక్కడ బ్రతుకుతారో తెలుసా? ఎక్కడ బ్రతుకుతారు? మందిరంలో బ్రతుకుతారు, ప్రభు యొక్క సేవ కొరకు బ్రతుకుతారు, పేద ప్రజలను ఆదరించడం కొరకు బ్రతుకుతారు. మనందరికి తెలిసిన ఒక ఆవిడ నన్ను ఉంది. ఎవరో తెలుసా? ఆవిడ మదర్ తెరీసా. ఎవరావిడ? మదర్ తెరీసా. నన్స్ అంటే మీకు అర్థం కాదని ఆవిడని ఉదాహరణకు చూపిస్తున్నా. ఆవిడ ఎవరో తెలుసా? ఆవిడ ఒక నన్. ఆమె జీవితాన్ని సమాజం కొరకు త్యాగం చేసిన నన్ను ఆమె. ఆమె జీవితాన్ని సమాజం కొరకు దారబోసిన నన్ను ఆమె. ఎక్కడో దేశం కాని దేశంలో, ఇదిగో మన దేశానికి సంబంధం లేని ఒక భయంకరమైనటువంటి దూరంలో ఉన్న సముద్రాలు, పర్వతాలు దాటిపోతే సౌత్ మాసిడోనియా దేశంలో ఉన్నటువంటి ఆవిడ తన తల్లిదండ్రుల చేత దేవుని యొక్క వాక్యాలకు లోబడి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న మాటకి ఆవిడ లోబడి, దేవుడు నాకు చెప్పినట్టుగా నేను సమాజానికి సేవ చేయాలని నిండు యవ్వన ప్రాయమందు ఆమె జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నది. ఆవిడేం చేసింది తెలుసా? సమర్పించుకొని మన దేశం యొక్క ఘనత అక్కడికి వినపడిందంట. ఆ రోజు ఎక్కడికి? మన దేశం యొక్క ఘనత ఎక్కడికి వినపడిందట? మన దేశము దాటి, ఇతర దేశాలు దాటి, సముద్రాలు దాటి, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రిందట మన దేశం యొక్క ఘనత అక్కడికి వెళ్ళిపోతే ఆ ఘనతను విన్న ఆవిడ, నేను వెళితే ఈ దేశానికి వెళ్ళాలి, భారతదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నదట. ఏంటో తెలుసా ఆ ఘనత? మన దేశం యొక్క ఘనత ఆ రోజు ఘనత ఏంటో తెలుసా? మన దేశంలో భయంకరమైన కరువు, అది ఆ రోజు మన ఘనత. మన దేశంలో తినడానికి తిండి లేదు. మన దేశంలో ఏదైనా ఒక రోగం వస్తే సరి అయిన వైద్యం అందించేవాడు లేడు. మన దేశంలో ఒకానొక రోజు పరిస్థితులు ఎలాగుండేవనంటే, కుష్టు వచ్చి అల్లాడిపోతుంటే వాళ్ళని ఏం చేసిందో తెలుసా? మన దేశం ఊరి బయటికి బహిష్కరించేసింది, ఊరి బయటికి త్రోసివేసింది. మీరు వస్తే మాకు కూడా కుష్ఠరోగం వస్తుంది, మీరు వస్తే మా జీవితాలు కూడా నాశనం అయిపోతాయి, మీరు రావద్దు, బ్రతికితే బ్రతకండి, చస్తే చావండి వాళ్ళని ఊరు బయటికి గెంటేస్తే ఈ ఘనతట ఫలానా దేశంలో కుష్ఠరోగుల్ని గెంటేస్తున్నారు, కుష్ఠరోగులను అవమానపరుస్తున్నారన్న ఘనత ఎక్కడికి వెళ్ళిపోయిందట? ఎక్కడికి వెళ్ళిపోయిందట? మదర్ తెరీసా ఉన్న ఆ దేశంలో గణ మూగిందట. అప్పుడు అనుకున్నదట, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు ప్రేమను పంచితే ఏ దేశానికి పంచాలో తెలుసా? భారతదేశానికి పంచాలని ఆవిడ తనకు తానుగా ఉపేక్షించుకొని, తనకు తానుగా నిర్ణయం తీసుకొని, తన జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ట్రైన్ అప్ అయ్యి రోమన్ క్యాథలిక్ మిషన్ ద్వారా మన దేశంలో అడుగుపెట్టింది ఆవిడ. వచ్చి ఆవిడ ఏం చేసిందో తెలుసా? మన దేశము ముట్టుకొని కుష్ఠరోగులను ఆవిడ ముట్టుకున్నది. మన దేశము చేరదీని మనుషులను ఆవిడ చేరదీసింది. ఆవిడ ఇదిగో అనేక మంది విద్య లేని చిన్న చిన్న పిల్లలకి, ట్రైబల్స్కి, ఇదిగో మన దేశము కులాల పేరిట, ఇదిగో కులాన్ని తల్లి అని చెప్పి, మతాన్ని తల్లి అని చెప్పి, తల్లి లాంటి వారిని, మనుషులను, తల్లి లాంటి స్త్రీలను బహిష్కరించేసరే ఆవిడేం చేసిందో తెలుసా? వాళ్ళను హత్తుకున్నది ఆవిడ. వెళ్ళి చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. క్రీస్తు ప్రేమను చాటింది ఆవిడ, వాళ్ళను హత్తుకున్నది. ఇదిగో పేద ప్రజలను తీసుకొచ్చి ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఆవిడ ట్రైన్ అప్ అయ్యి మొట్టమొదటిగా టీచర్గా వాళ్ళకి పాఠాలు చెప్పింది. ఆ తర్వాత ఒక స్కూల్కి హెచ్ఎంగా పనిచేసింది, హెడ్ మాస్టర్గా. ఆ తర్వాత ఆమె ప్రిన్సిపల్గా సేవలు అందించింది. ఆ తర్వాత నర్సుగా సేవలు అందించింది. కుష్ఠరోగులను ఆమె హత్తుకున్నది. మనం త్రోసివేస్తే మదర్ తెరీసా ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? ఆవిడ హత్తుకున్నది. వాళ్ళు తినే ఆహారం ఈవిడ తినేదట, వాళ్ళు వేసుకునే బట్టలు ఈవిడ వేసుకునేదట. ఆవిడకి వేసుకోవడానికి బట్టలు కూడా లేవు, సంపాదించుకోలేదు ఆవిడ. ఆవిడ జీవితం మొత్తాన్ని ఎవరి కోసం దారబోసిందంటే భారతదేశ ప్రజల కోసం దారబోసింది. ఆవిడ ఎవరో తెలుసా? ఒక నన్. ఎవరావిడ? ఒక నన్. ఆ రోజు ప్రభుత్వము ఆ తెరీసా గారి సేవలను గుర్తించి మన దేశానికి ఈవిడ ఎలా వచ్చిందో తెలుసా? మన దేశాన్ని ఎలా ఆదరించిందో తెలుసా? తల్లిలాగా ఆదరించిందని ఆమెకు భారతరత్న అవార్డు ఇచ్చి ఆమెను ఏమన్నారో తెలుసా? ఈవిడకి మీదట తెరీసా కాదు, ఈవిడెవరో తెలుసా? మదర్ తెరీసా. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం.
ఆ రోజు మదర్ తెరిసా అన్నారు. ఈరోజు నన్స్ని, అదే నన్స్ ఒక ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళిపోతే ఇదిగో అక్కడ ఉద్యోగాలు లేని వారిని, అక్కడ ఉద్యోగాలు లేక, పేదరికంలో ఆహారం లేక, బట్టలు లేక కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళు బాగుపడతారని, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? ఆ ఇద్దరు పిల్లల్ని ట్రైబల్స్ అంటే మన కొండ కింద ఉంటారు కొంతమంది, అలాంటి వారు, ఏ ఆదరవ లేనివారు, ఏ ఉద్యోగ అవకాశాలు లేనివారు, వాళ్ళకి ఏవి మనలాంటి ఇల్లులు ఉండవు, చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బ్రతుకుతుంటారు, మనలాంటి వస్త్రాలు ఉండవు, మనలాంటి ఆహారం ఉండదు. వాళ్ళని చూసి చెలించిపోయి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఉద్యోగం ఇప్పియాలని తీసుకొని వెళ్తుంటే వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని ఒక భయంకరమైన అభియోగం వాళ్ళ పైన మోపి అరెస్ట్ చేశారు. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను, వీళ్ళ పైన ఫాల్స్ అలిగేషన్ వేశారని చెప్పాను, గుర్తుందా మీకు? నువ్వు ఎలా చెప్పగలవంటే నేను చెప్పలేదు, కేరళ చీఫ్, బీజేపీ చీఫ్ ఆయన ఏమి వాంగ్మూలం ఇచ్చాడంటే అందులో మత మార్పిడి కోణం ఏమీ లేదట. మత మార్పిడి కోణం ఏమీ లేదు, కేవలం వాళ్ళు సేవా దృక్పథంతోనే వెళ్ళారని బీజేపీ పార్టీకి చెందిన చీఫ్ ఆయన ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆయన దీనులను ఏం చేస్తాడు తెలుసా? దీనులకి ఏం చేస్తాడట? న్యాయము తీరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దీనులను ఆయన వదిలిపెట్టాడు. లోకం నీకు విరుద్ధంగా లేవచ్చు, లోకం నీ మీద అనేకమైన భయంకరమైన అబండాలు వేయచ్చు, లోకం నిన్ను దూషించవచ్చు, లోకం నిన్ను అవమానపరచవచ్చు, లోకం అనేక విషయాల్లో నిన్ను నిందితుడిగా నిలబెట్టవచ్చు. కానీ నువ్వు దీనత్వం అన్న వస్త్రాన్ని ధరించుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు న్యాయము తీర్చే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ పట్ల నిలబెడతాడు. నిన్నటి దినాన వాళ్ళిద్దరిని సక్సెస్ఫుల్గా దుర్గు జైల్లో నుంచి విడుదల చేశారు. వాళ్ళ పైన ఏమీ అలిగేషన్స్ లేవని వాళ్ళిద్దరిని వదిలేశారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దీనుల పట్ల, చెప్పండి, న్యాయము తీర్చేది. దీనుల పట్ల న్యాయం తీర్చే దేవుడు. వాళ్ళ పట్ల దేవుడు ఉన్నాడు, దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. విచిత్రం ఏంటంటే దేశంలో ఈ ఒక్కసారి మాత్రం కులం చూడలేదు, మతం చూడలేదు, హైందవ స్త్రీలు కూడా రోడ్డెక్కి ఏం చేశారో తెలుసా? నన్స్ని మీరు రిలీజ్ చేయాలని తెలుగెత్తి వాళ్ళ గొంతు వినిపించారు. ఎవరో తెలుసా? హైందవ స్త్రీలు. వాళ్ళకి చేతులెత్తి మనం హృదయపూర్వకంగా వందనాలు తెలియజేద్దాం. హైందవ సహోదరులు చాలా మంది పార్లమెంట్లో, లోక్సభలోకి వెళ్ళిపోతే పార్టీలకి అతీతంగా పోరాడారు. ప్లకార్డులు పట్టుకొని నన్స్ని రిలీజ్ చేయాలి. ఏం చేయాలి? నన్స్ని రిలీజ్ చేయాలి. నన్స్ అంటే వాళ్ళు సమాజం కోసం వారి రక్తాన్ని దారపోసిన వారు. నన్స్ అంటే వాళ్ళ జీవితాన్ని, ఇదిగో శరీరాన్ని దారపోసిన వాళ్ళు. మొన్నటి నుంచి నాకు కూడా అనిపిస్తుంది, వామ్మో మనం కూడా హెల్ప్ చేస్తున్నాం. ఏరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయడానికి పోతే మన పైన కూడా ఏమేస్తారో తెలుసా? ఏమేస్తారు? మత మార్పిడి చేయడం అయినా పర్వాలేదు, వీ డోంట్ కేర్ అట. ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో దీనుల పట్ల ఆయన ఏముంచుతాడో తెలుసా? ఏముంచుతాడట? కృప చూపిస్తాడు, న్యాయము తీరుస్తాడు. ఈ ఒక్క దాంట్లోనే కాదు, అనేక విషయాల్లో మనం చూస్తే ఆయన దీనుల పట్ల న్యాయం తీర్చే దేవుడు. అందుకే యెహోషువ పట్ల ఆయన నిలబడ్డాడు. యెహోషువ దీనత్వాన్ని బట్టి, ఆయన ధరించుకున్న వస్త్రాన్ని బట్టి యెహోషువను దేవుడు నిలబెట్టుకున్నాడు. మీకు అందరికీ తెలుసా? ధర్మస్థలలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆయన గర్విష్ఠులకు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఆయన గర్విష్ఠుల యొక్క గర్వమును అనుస్తాడు. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, ఆయన పేతురు గారి మొదటి పత్రికలో, దేవుడు అహంకారులను ఏం చేస్తాడట? ఎదిరిస్తాడట. దేవుడు అహంకారులను ఏం చేస్తాడట? ఎదిరిస్తాడట. ధర్మస్థల అని కర్ణాటకలో ఒక ప్లేస్ ఉంది, చాలా అడవుల్లో ఉంటుంది, ఎక్కువ వర్షం పడుతుంటుంది అక్కడ. అది అడవుల్లో ఉంటుంది. ఆ టెంపుల్ కింద కొన్ని స్కూల్స్ ఉన్నాయి. మనకి తిరుమల తిరుపతిలో తిరుపతి దేవస్థానాల కింద ఎస్వి యూనివర్సిటీ ఎలాగుందో, ఎస్వి ఇన్స్టిట్యూషన్స్ ఎలాగున్నాయో, ఆ పైన వచ్చే డబ్బుతో ఇన్స్టిట్యూషన్స్ తిరుపతిలో ఎలా నిర్వహిస్తారో ధర్మస్థలలో కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్స్ నిర్వహిస్తారు. ఈ మధ్యకాలంలో జూన్లో ఒక వ్యక్తి బయటకు వచ్చి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గరకు వెళ్ళిపోయి ఆయనను బ్రతిమాలుకొని ఆయనతో ఒక విషయం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ధర్మస్థలాలో భయంకరమైనటువంటి మాఫియా ఉంది,
ఆ మాఫియా ఏంటో తెలుసా? ఇదిగో నేను నా చేతులతో 100 శవాలను పూడ్చిపెట్టాను. ఏం చేశాడట? 100 శవాలు ఏంటో తెలుసా? అన్ని స్త్రీల శవాలనట, కొన్ని స్కూల్ పిల్లల శవాలట, కొంతమంది ఇదిగో యూనిఫామ్తో ఉన్నారట. ఎలా ఉన్నారట? యూనిఫామ్తో ఉన్న స్కూల్ పిల్లల శవాలను నేను పాతి పెట్టాను. ఎందుకు పాతి పెట్టావంటే నా పైన కొంతమంది ఒత్తిడి తెచ్చారు. వాళ్ళు చంపేసి, వాళ్ళు పిల్లల్ని చంపేసి నన్ను పాతి పెట్టమని చెప్పారు. ఒకవేళ నేను పాతి పెట్టకపోతే నన్ను కూడా చంపేస్తానని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఇది జరుగుతుందట. ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుందట. ఆ వ్యక్తి వచ్చి మొట్టమొదటిగా వాళ్ళెవరో వాళ్ళ పేర్లు రాసి ఇచ్చాడు. ఆయన పైన ఒత్తిడి తెచ్చిన వారెవరో, దీని వెనకాల ఉన్నవారెవరో పేర్లు రాసి ఇచ్చాడని మీడియా చెబుతుంది. ఆయనకు కూడా భయంకరమైన ప్రాణహాని ఉందట. చాలా భయంకరమైన పెద్ద హస్తాలు దీని వెనకున్నాయట. ఆయన చెబుతున్నాడు 100 మందికి పైగా శవాలు. ఎన్నట? 100 మందికి పైగా శవాలు. మనుషులు వదిలిపెడతారేమో కానీ దేవుడు వదిలిపెట్టే ప్రసక్తే లేనే లేదు. ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం చెబుదాం, ఆ ఇద్దరు నన్స్ని మీరు ఏది ఆలోచించకుండా వాళ్ళు ఎలాంటి వారో, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, ఇదిగో వాళ్ళు మత మార్పిడి కోణమే లేదని ఇదిగో పెద్ద పెద్ద నాయకులు చెబుతుంటే మీరు ఏ అన్యం పుణ్యం ఎరగని నన్స్ని తీసుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేశారే. ఈరోజు మనం అడుగుదాం, ఈరోజు ఈ భయంకరమైన 100లాది ఆడపిల్లల చావు వెనుకున్న వాళ్ళని ఒక్కడిని అరెస్ట్ చేశారా? చెప్పండి. ఒక్కడిని ఏమైనా తీసుకొని వచ్చారా? ఒక్కడి పేరేమన్నా రివీల్ చేశారా? మీరు చెప్పండి. మీకు ఇంకా భయంకరమైన ఫ్యాక్ట్స్ చెప్తానేనండి. మా అమ్మ 2017లో చనిపోయింది, అక్టోబర్ మాసంలో. అదే 2017 సెప్టెంబర్ 5వ తారీఖున బెంగళూరులో భయంకరమైన మర్డర్ జరిగింది. ఒక మర్డర్ సాయంకాల సమయంలో భయంకరమైన మర్డర్ జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అనంటే ఒక పత్రికా విలేకరైన గౌరీ లంకేష్ అన్నటువంటి ఒక జర్నలిస్ట్ చనిపోయింది. సర్టిఫైడ్ జర్నలిస్టు ఆవిడ చనిపోయింది. ఆమెకు సొంత పత్రిక ఉండేది. ఆవిడ ఏం చేసేదనంటే ఆమె సొంత పత్రికలో 2021లోనే ఆమె మ్యాగజైన్లో ఒకటి రాసిందట. ఆమె మ్యాగజైన్లో లంకేష్ పత్రిక అని ఉంటుంది ఆమె పత్రిక. ఆ పత్రికలో ఆమె ఒకటి రాసిందట. ఎప్పుడు? 2001లో. ఆమె హెడ్లైన్స్లో ఒక పేజ్ మొత్తంలో ఆమె ఏం రాసిందో తెలుసా? ధర్మస్థల మాఫియా అని రాసింది. ఎప్పుడది? 2001. ఇదే సంవత్సరం 2025. ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 25 ఏండ్లు. మీకు తెలుసా? 25 ఏండ్లు కాదు, సుమారు 50, 60, 70 ఏండ్ల నుండట ఈ సంఘటన పైన, ధర్మస్థలలో చనిపోతున్న వారి గురించి ఎవడైనా నోరు తెరిచి మాట్లాడితే వాడిని లేపేస్తున్నారట, వాడిని చంపేస్తున్నారట, వాడిని కనపడకుండా చేస్తున్నారట. గౌరీ లంకేష్ చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటని ఈరోజు మీడియా మాట్లాడుతుందో తెలుసా? ఆ రోజు ఆమె ధర్మస్థల మాఫియా అని పత్రికలో రాయబట్టి ఆమెను 2017 సెప్టెంబర్ 5వ తారీఖున ఆమె పత్రిక ఆఫీస్కి వెళ్ళిపోయి ఉదయాన్నే ధర్మస్థల గురించి ఒక పెద్ద న్యూస్ రావాలి, అవన్నీ అక్కడ ఇచ్చేసి ఆఫీసులో సబ్మిట్ చేసి ఆవిడ ఇంటికి వెళ్తుంటే ఇల్లు రీచ్ అయిన వెంటనే ఆవిడ దిగి లోపలికి వెళ్ళేటప్పుడే ఒక భయంకరమైన గన్తో ఆవిడ కాలిస్తే కుడి భుజంలో నుండి వెళ్ళిపోయింది బుల్లెట్. బతికిపోయాను అన్న వెంటనే మరొక బుల్లెట్ వచ్చింది గుండెల్లో, వెనక వీపులో. అక్కడే స్పాట్లోనే చనిపోయింది. ఆ రోజు భారతదేశం అంతా మీడియా గౌరీ లంకేష్ పట్ల న్యాయం తీర్చాలని అడిగింది. ఈ రోజుటికి ఆవిడ కేసు ఎక్కడ పడిపోయిందో తెలుసా? మూలలో పడిపోయింది. ఆవిడని చంపిన వాడు ఎవడో ఇంతవరకు వెలుగులోకి రాలేదు. నన్స్ని ఎలా అరెస్ట్ చేశారు మీరు? నన్స్ ఏం చేశారు? చంపారా? వాళ్ళు సమాజానికి సేవ చేస్తున్నారు. వాళ్ళు సమాజానికి కోసం తమ జీవితాలను సమర్పించారు. వారు సమాజం కోసం వారి జీవితాలను త్యాగం చేశారు. ఎంత భయంకరమైన దుర్మార్గమో తెలుసా? ఇంతకాలం దాక్కున్నారు, ఈరోజు దాక్కోగలరా చెప్పండి? ఈరోజు ధర్మస్థల మీద సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళిపోయింది. భయంకరమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనుషులు వదిలిపెట్టగలరేమో కానీ చెప్పండి, ఎవరు వదిలిపెట్టరు? దేవుడు వదిలిపెట్టడు. అందుకే సమాజంలో నరరూప రాక్షసులు ఉన్నందువల్లనే చాలామంది ఆడపిల్లలను కనాలంటే ఏం చేస్తున్నాం? భయపడిపోతున్నాం. తల్లిదండ్రులకి ఆడపిల్లలకి కట్నాలు ఇవ్వడం కష్టం
కాదు. వాళ్ళని పోషించుకోవడం కష్టం కాదు. వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకొని రావడం కష్టం కాదు. ఉద్యోగాలు తెప్పించడం కష్టం కాదు. కానీ ఇదిగో ఏదో ఒక రోజున ఏదో ఒక దుర్మార్గుడి చేతిలో పడతారేమోనని భయం. ఏదో ఒక రోజున వారి జీవితాలు నాశనం అయిపోతాయేమోనని చెప్పండి భయం. ప్రియులారా, ఈరోజు ధర్మస్థలలో ఇదిగో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? మా అమ్మాయి ఫలానా సంవత్సరం చచ్చిపోయింది, మేము కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు. మా అమ్మాయి ఫలానా సంవత్సరం మిస్ అయిపోయింది, కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు. దానిపైన దర్యాప్తు కొనసాగలేదు. అనేక మంది ఈరోజు బయటకు వస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఏం చేస్తాడట పేతురు పత్రికలో, దేవుడు అహంకారులను ఎదిరించి ఏం చేస్తాడట? దీనులకు కృప చూపిస్తాడు. దేవుడు అక్కడ అహంకారులను ఎదిరిస్తున్నాడు. నన్స్ పట్ల, దీనులైన నన్స్ పట్ల దేవుడు ఏం చూపించాడు చెప్పండి? కృప చూపించాడు. అందుకే మనల్ని అంటున్నాడు, దీన వస్త్రాన్ని ధరించుకోండి. యెహోషువ దీన వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? ఇజ్రాయేలీల పట్ల నాయకుడయ్యాడు. ఆ తర్వాత ఆయన హాయి పట్టణాన్ని జయించిన తర్వాత 5 మంది రాజులు ఒకేసారి వస్తే 5 మంది రాజులను జయించగలిగిన శక్తి చెప్పండి ఎవరికి ఇచ్చాడు? యెహోషువకు దేవుడు ఇచ్చాడు. సూర్య చంద్ర నక్షత్రాలను ఆపగలిగిన శక్తి చెప్పండి యెహోషువకి ఇచ్చాడు. ఆ తర్వాత యెహోషువ అనేక దేశాలపైకి యుద్ధానికి వెళ్తాడు. ఒక్క గిబియోనీయుల మీదకి తప్పక. గిబియోనీయుల మీదకి ఎందుకు వెళ్ళాడో తెలుసా? చెప్పండి. సంధి జరిగింది. గిబియోనీయుల మీదకి తప్ప అన్ని దేశాల మీదకి యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళిన ప్రతి దాంట్లో జయమే. చెప్పండి, వెళ్ళిన ప్రతి చోట జయమే. మనకు ఒక పాట ఉంది కదా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. దేవుడి యెహోషువకు అనుగ్రహించిన దేన మనసు మనకు దయచేయునుగాక. దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక. నన్స్ పట్ల చూపిన కృప దేవుడు యావత్ క్రైస్తవ్యం పట్ల చూపునుగాక. మనము కూడా భారము కలిగి దేవునిలో మన జీవితాలు కొనసాగించుకుందాముగాక. తలొంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా మనం దీనవస్త్రము ధరించుకొనకపోతే, ఒకవేళ ఇంకా మనము దీనవస్త్రాన్ని మనము ధరించుకొనకపోతే, ఒకసారి మనం తలలోంచి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనం ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉండగా, తండ్రి నేను కూడా నాయన మీలో ఉన్న దీనత్వాన్ని ధరించుకునే శక్తి నాకు దయచేయి. దీనత్వం అన్న మనస్సును ధరించుకునే శక్తి మాకు దయచేయమని మనం భారం కలిగి ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదాం. విన్న వాక్యం మన జీవితాల్లో ఫలించాలి.